గవర్నమెంట్ సోర్సెస్ నుంచి వచ్చిన ఈ మెసేజ్ ని చాలా మంది ఫేక్ అనుకొని ఇగ్నోర్ చేస్తున్నారు. బట్ మీరు మాత్రం ఆ తప్పు చేయకండి. మ్యాటర్ ఏంటి అంటే ఇండియన్ మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఒకవేళ మీ పేరు పైన ఏదైనా వెహికల్ రిజిస్టర్ అయి ఉంటే దాని ఆర్సీని మీ మొబైల్ నంబర్ తో లింక్ చేసుకోవాలి. అండ్ ఆల్సో మీ డ్రైవింగ్ లైసెన్స్ ని కూడా మీ మొబైల్ నంబర్ తో ఆధార్ అథెంటికేషన్ ద్వారా లింక్ చేసుకోమని చెప్తున్నారు. కానీ ఎలా చేసుకోవాలి ఈ వీడియోలో తెలుసుకుందాం. సింపుల్. ఫస్ట్ మనం sarthi.parivahan.gov అని టైప్ చేయండి. అక్కడ మీకు రెండు ఆప్షన్ కనిపిస్తాయి, వాహన్ వెహికల్ కోసం అండ్ సారథి లైసెన్స్ కోసం. సో ముందు మనం డ్రైవింగ్ లైసెన్స్ ని మొబైల్ నంబర్ తో లింక్ చేసుకుందాం. దానికోసం మీరు సారథి పైన క్లిక్ చేయండి. అక్కడ కొన్ని డీటెయిల్స్ అడుగుతారు, అవి ఫిల్ చేయండి, లైక్ డిఎల్ నంబర్, స్టేట్ ఎక్సెట్రా. నెక్స్ట్ పైన క్లిక్ చేస్తే అక్కడ ఆధార్ నంబర్ ఎంటర్ చేసి కింద మీకు 3 డిక్లరేషన్స్ కనిపిస్తాయి, వాటిపైన టిక్ పెట్టండి. ఆ తర్వాత క్లిక్ ఆన్ అథెంటికేట్. దాని తర్వాత మీ రిజిస్టర్ మొబైల్ నంబర్ కి ఓటీపీ వస్తుంది, ఎంటర్ చేసి క్లిక్ ఆన్ ప్రొసీడ్. నౌ స్క్రీన్ పైన మీకు మీ ఆధార్ డీటెయిల్స్ కనిపిస్తాయి, వాటిని ఒకసారి క్రాస్ వెరిఫై చేసి క్లిక్ ఆన్ ప్రొసీడ్. దాని తర్వాత మీ మొబైల్ నంబర్ ఎంటర్ చేయండి అండ్ కన్ఫర్మ్ యువర్ మొబైల్ నంబర్ పైన క్లిక్ చేయండి, ఓటీపీ వస్తుంది, ఎంటర్ చేయండి. డన్. మీ లైసెన్స్ మీ మొబైల్ నంబర్ తో లింక్ అయిపోతుంది. నౌ మన వెహికల్ ఆర్సీని కూడా మన మొబైల్ నంబర్ తో లింక్ చేసుకోవడానికి సేమ్ ప్రాసెస్ ఫాలో అవ్వాలి. ఇక్కడ చిన్న డిఫరెన్స్ ఏంటి అంటే సారథి ప్లేస్ లో వాహన్ పైన క్లిక్ చేయాలి. దట్స్ ఇట్. ఇవాళే లింక్ చేసుకోండి. ప్రజా ప్రయోజనార్థం జారీ చేస్తున్నారు బాస్ వాలా ఛానల్. బాస్ వాలా, బీ ద బాస్.